ఆర్టీఏ లైవ్ న్యూస్ కి స్వాగతం. సాలూరు నియోజకవర్గ పరిధిలో మెంటాడ మండలం కుంటినవలస గ్రామంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపడంతో నిర్మాణానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఇటీవల యూనివర్సిటీకి కేటాయించిన భూములను రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఖర్చులకు వెచ్చించిన ధనం గ్రామాల అభివృద్ధికి ఖర్చు పెడితే బాగుండేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఖర్చు పెట్టుకోవడమే కానీ ఒక యూనివర్సిటీ కట్టాలి, లేదా ఒక రోడ్డు వేయాలి, ఒక కాలేజీ కట్టాలి, ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ఎప్పుడూ వాళ్ళకి తలంపులు లేవు. ఎగ్ పఫ్లకే 3.5 కోట్లు తినేసిన వాళ్ళు ఇంకేం చెప్తాం? నిజంగా వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి కొంత సొమ్ము కానీ ఇక్కడ ఖర్చు పెట్టి ఉంటే గిరిజన యూనివర్సిటీ ఎప్పుడూ తయారైపోయి ఉండేది. ఈ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియాలో చూస్తున్నాం. నాకు ఎన్ని ఆశ్చర్యం అంటే, ఎవరైనా ఎగ్ పఫ్లకి 3.5 కోట్లు పెడతారా అనిపించింది. అంటే వాళ్ళ ఇంట్లో 24 గంటలు ఉండే ఎలక్ట్రీషియన్, 24 గంటల ఎలక్ట్రీషియన్ వాళ్ళ ఇంట్లో ఉండాలట. ఆ ఎలక్ట్రీషియన్ ఉండడానికి ఆయనకి 8,50,00,000 ఇచ్చారు. అంటే అది ఒక మంత్రి జీతం కూడా ఎక్కువ. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత జీతం తీసుకొని ఉండరు. ఒక ముఖ్యమంత్రి జీతం కంటే ఒక ఎలక్ట్రీషియన్కి అంత జీతం ఇవ్వాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలే. 8,50,00,000 5 సంవత్సరాల్లో ఇచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెంచలేదు, 22 కోట్లతో. అంటే ఎంత దారుణంగా వాళ్ళు ఖర్చు పెట్టారు అనేది మీకు చెప్తున్నాను నేను. కొంపలోని బయటికి ఎవరికి కనిపించకుండా ఆయన ఉండడానికి ఒక ఫెన్సింగ్ పెట్టారు. దాని ఖర్చు 14 కోట్ల రూపాయలంట. అలాగే అసలు అతని ఇంట్లో సీసీటీవీ కెమెరాలకు 2 కోట్లట. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇంటికి మాత్రం ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నారు, దానికి 97 కోట్లు ఒక ట్రాన్స్ఫార్మర్కి. అట్లాంటి వాటిల్లో ఏవో కొన్ని ఇక్కడికి ఇస్తే ఇప్పటికి కొంతవరకు గదులు తయారైపోయి ఉండేవి. గిరిజన యూనివర్సిటీ గిరిజన పిల్లలకు చదువుకోవడానికి తయారై ఉండేవి. ఇంటి నుండి రోడ్డుకి ఒకే 1 కిలోమీటర్. ఎందుకంటే నేను అన్నీ చెబితే నిజంగా మనకు అందరికి ఎంత బాధ అనిపిస్తుంది అంటే మన సొమ్ము ఇంత తినేసాడా ఈ మహానుభావుడు అనిపిస్తుంది. ఆయన ఇంటి నుంచి రోడ్డుకి 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ రోడ్డు వేయాలంటే ఎంత అవుతుంది? ఇక్కడ చాలా మంది ఏఈలు డిఈలు అందరూ ఉన్నారు. ఎంత అవుతుంది? 78 lakhs. 1 కిలోమీటర్కి 78 లక్షలు అవుద్ది. కరెక్ట్గా ఆయన ప్రొఫెషనల్గా చెప్పారు. పోనీ 1 కోటి రూపాయలు వేసుకోండి, పోనీ 2 వేసుకోండి. ఎంత పెట్టారో తెలుసా? 55 కోట్ల రూపాయలు పెట్టాడు వాళ్ళ ఇంటి నుంచి 1 కిలోమీటర్ రోడ్డుకి. 55. వాటిల్లో ఏ ఒక్కటి ఇక్కడ ఇచ్చినా మన గిరిజన నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీ పూర్తి అయిపోయి ఉండేది.